శాసన మండలి మొత్తం 40 స్థానాలు అయితే ఆ 40లో 16 మంది రెడ్లు ఉన్నారు. అప్పర్ క్యాస్ట్ కమ్మ, వెలమ, బ్రాహ్మణు, వైశ్య వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా దాదాపు 25 మంది దాకా వాళ్ళే ఉంటారు అప్పర్ క్యాస్టే. రెడ్లు అయితే ఓవర్ఫ్లో అయిపోయారు అనుకో, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నారు. ఇక దాంట్లో ఒకసారి ఆ లిస్ట్ ఒకసారి చూసుకుందాము. మొత్తం 40 మంది ఉంటారు. 40 మందిలో ఎవరెవరు ఎంత ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎవరికి ఇస్తారు అనేది ఎమ్మెల్యేలలో 1/3 ఉంటారు అనమాట. 119 అంటే 120 అనుకుంటే అందులో 40 మంది ఉంటారు. 1/3 అంటే సురభి వాణిదేవి గారు, ఆమె పివి నరసింహారావు గారి కూతురు, ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. ఇక జీవన్ రెడ్డి గారు ఆయన అయిపోయింది, ఆయన ప్లేస్లో ఇప్పుడు అంజిరెడ్డి గారు వచ్చారు, ఆయన రెడ్డి సామాజిక వర్గమే. ఇక నేను బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఇక్కడ లెక్క పెట్టను 1 2 3 ఏవిఎన్ రెడ్డి గారు, ఆయన కూడా అప్పర్ క్యాస్ట్ రెడ్డి. ఫస్ట్ రెడ్లను లెక్క పెట్టు. 1 2 3 నర్సిరెడ్డి గారి ప్లేస్లో ఇప్పుడు ఇంకో రెడ్డి వచ్చిండు. 4 శ్రీపాల్ రెడ్డి వచ్చిండు. 4 5 6 7 8 9 10 11 ఇదా 12. ఓకే 12 13. ఈయన ఏ సామాజిక వర్గమో నవీన్ కుమార్, ఏమో మరి ఈయనది రజనీ నాడు. ఎన్నైనా ఇప్పటికి 13 13 14 15 మంది రెడ్లు అయ్యారు ఇప్పటికి. మొత్తం 40లో 15 మంది రెడ్లు. ఇక అప్పర్ క్యాస్ట్ చూసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 29 మంది. 40 సీట్ల ఎమ్మెల్సీ సభ ఉంటే అందులో 29 మంది అప్పర్ క్యాస్టే. చూసుకోలేక వీళ్ళ జనాభా చాలా తక్కువ, కానీ ప్రాతినిధ్యం మాత్రం 49%. 40లో 29 వాళ్ళే ఉన్నారు. 29 వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా 5 వస్తూ ఉన్నాయి కదా. ఈ 5 మళ్ళీ ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, 4 ఎవరికి ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇస్తుంది. ఇప్పుడు నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఆ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుందా? ఏది ఎమ్మెల్యే కోట. ఇక వీళ్ళు ఏది కాంగ్రెస్ పార్టీ లేస్తే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి లేస్తే పంటే కూడా బీసీ వాదమే గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు మీ పాలకు వచ్చేటువంటి 4 ఇట్లలో బీసీల వాటా ఎంత చెప్పురిగా. ఈ అప్పర్ క్యాస్ట్కి అయితే ఓవర్ఫ్లో అయిపోయింది. 40లో 29 వాళ్ళు ఉన్నారు. 40లో 30 అన్నట్టుగా ఒకటి తక్కువ 30. ఇక 11 మిగిలింది. 11 మిగిలితే ఆ 11 ఇట్లలో ఎవరు 75%, 75%, 7% లేని వాళ్ళు 75%. 40లో 30 అంటే అంతే. ఇక్కడ ఇక బీసీలను చూసుకుంటే 1 2 3 4 4 5 6 7 8 9 9 మంది బీసీలు. అంతే. 9 మంది బీసీలు ఉన్నారు. 9 మంది బీసీలు, 29 మంది వీళ్ళు. వాస్తవానికి 20 మంది బీసీలు ఉండాలి లెక్కన. 22 మంది ఉండాలి. 22 మంది బీసీలు ఉండాలి. 22 23 మంది కానీ ఉన్న 9 మంది.
ఈ 9 మందిలో కూడా అత్యధికంగా బీసీలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ మండలికి తోలేరు. ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ గారు బ్రాహ్మణు, గోరెడ్డి వెంకన్న గారు మాల సామాజిక వర్గం, దయానంద్ గారు వైశ్య సామాజిక వర్గం, యజ్ఞ మల్లేశం గారు కుర్మ సామాజిక వర్గం. ఈయన అయిపోయింది, ఈయన ప్లేస్లో మళ్ళీ ఎవరిని తీసుకుంటారు. సో ఇట్లా 29 అప్పర్ క్యాస్ట్, అందులో అప్పర్ క్యాస్ట్ 29లో 16 మంది రెడ్లే. చూసుకోగల 16 మంది రెడ్లు ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోరు. అదిగా ఒక్కటి కూడా ఇప్పుడున్న 5 బీసీలకు మెజారిటీగా ఇవన్నీ 5 ఇచ్చినా బీసీలకు ఇంకా తక్కువనే ఉన్నాయి. మళ్ళా ఇంకో 4 కలుపుకుంటే సగం రెడ్లు అవుతారు ఇక 16 మంది. ఇగో ఇది ఎమ్మెల్సీల లెక్క. మరి వీళ్ళు ఒలకబోస్తూ ఉంటారు కదా బీసీల మీద ప్రేమ, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీలు ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి. నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీ ఆఫీసులో ఒక బీసీని చూపి, మీ సీఎంఓలో ఒక బీసీ ఆఫీసర్ని చూపి, అది పోయింది. మీకు బీసీలు అంటే ప్రేమ లేదు. ఇప్పుడు మండలిలో 4 బీసీలకు వాటా ఏంది, బీసీలకు ఎన్ని దక్కుతా ఉన్నాయి మీరు ఇక్కడ నిరూపించండి. ఇప్పుడు వీటినైతే ఎవడు అడ్డుకుంటోడు లేడు. నరేంద్ర మోడీ గారు అడ్డుకోరు, మీరు నియమిస్తే విపక్షాలు కూడా ఏం అడ్డుకునేది లేదు, కోర్టులు కొట్టేసేది లేదుగా. ఇప్పుడు మనం ఇచ్చేటి కళ్ళ ముంగట ఉన్నాయి. ఈ 4 ఎమ్మెల్సీల్లో ఈ 2 ఎంపీసీలకు 2 బీసీలకు ఈరిగా అయినా కూడా సరిపోవు బీసీలకు, అయినా తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చి చూపిట్టరు ఇక. రైట్, ఇది లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.